ఫుడ్ ఫస్ట్ హాయ్ గాయ్స్, ఈ రోజు అయితే మేము వెన్నముద్దలగండి వెళ్తున్నాం. వెన్నముద్దలగండి. సో రైకల్ నుండి 18 కిలోమీటర్లు ఉంటుంది, మా ఊరు నుంచి అయితే 13 కిలోమీటర్లు. సో చూడొచ్చు మా గ్యాంగ్, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా. సో ఫ్రెండ్స్ అందరం కలిసి అట్లా బండి మీద పోతుంటే మస్తుంది. చుట్టూ పొలాలు, కొండలు, ఎటు చూసిన గ్రీనరీ. కట్కాపూర్ అయితే రీచ్ అయినా. మీకు లాస్ట్ లో ఒక షాప్ ఉంటుంది, ఇక్కడ నుండి తీసుకుపోతున్నాం మేమైతే డ్రింక్స్ అవి. అక్కడైతే ఏముండయి. సో రీచ్ అయితే అయినాం. వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. సో చూడొచ్చు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కార్లు, వీకెండ్ కి ఒక మంచి స్పాట్ ఇది. చూడండి ఫుల్ మంది ఉన్నారు. చూద్దాం లోపలికి. చుట్టూ చెట్లు, మధ్యలో నీళ్లు. ఆ నీళ్ళ చప్పుడు మస్తు అనిపించింది. చిన్నపిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు, మంచిగా ఫ్రెండ్స్తో నచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే వండుకుంటారు, ఇక్కడే వండుకొని తింటున్నారు. వీకెండ్ లో ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. మేమైతే ప్లేస్ కోసం వెతుకుతున్నాం, దొరికింది ప్లేస్ అయితే. ఫుడ్ ఫస్ట్ నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ పోతున్నాం. మన ప్లేస్ అయితే ఆ సైడే ఉంది. వర్షం పడుతుంది కానీ మా తినడైతే కాలేదు. ఇక ఫోన్లో అయితే కవర్లు వేసినాం, కవర్లు వేసి ఇక మళ్ళీ తిన్నాం. ఇప్పుడే తిన్నాం, తిని మీరు ఆడుకుంటోళ్ళు ఫన్. అందరు చిల్ అవదలు మొత్తం. మేమైతే అందరినీ చిల్లు అంటే ఒక మంచి వైబ్ లో తీసుకెళ్తున్నాం. ఇక్కడికి వచ్చిందే వైబ్ ఇవ్వడానికి, చిల్లు ఇవ్వడానికి. అరే మా ఫ్రెండ్ అయితే కలిసిండు ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్. సో అర్జున్ మా చిల్ల ఐదులు, మేడిపల్లి నుంచి వచ్చి మన చిల్ల ఐదులు. డ్యాన్స్ అన్నాక మనం అవుతామయ్యా. మేమైతే అందరం కలిసి డ్యాన్స్ చేసినాం మంచిగా. ఫ్రెండ్స్తో ఇట్లా వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇది గుర్తుంచుకోండి, తాగిన వాళ్ళు సీసాలు, చెత్త చెదరం సైడ్కి పడేయాలి. కానీ అలానే పడేసి ఇబ్బంది అవుతాయి కదా వర్షాలకు. ఇది ఒకటి మర్చిపోకండి ప్లీజ్.